చూస్తుంటేనే విచారణలు అరెస్టులు మునుం వెట్టి చేస్తున్నారు కదా ఈడీ ఆఫీసర్లు. మొన్న కవితక్క, ఇప్పుడు కేజ్రీవాల్ సారు. అయితే ఇప్పటి వరకు లిక్కర్ కేసులో చాలా మంది అరెస్ట్ అయినరు, కానీ కేజ్రీవాల్ సారే జరంత స్పెషల్ అట. అంటే ఢిల్లీకి సీఎం కదా అని కాదు, మరెందుకో గీ ముచ్చట చూస్తే మీకే అర్థమవుతుంది. లిక్కర్ కేసుల అరెస్టు చెయ్యొద్దని పెద్ద కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకుందామంటే ఎదురు దెబ్బ దాకింది. విచారణకు రమ్మంటే రానే అత్తలేడు అని ఈడీ ఆఫీసర్లొచ్చి జైలుకేసుకొని పోయినరు కేజ్రీవాల్ సార్ను. మా లీడర్ను అక్రమంగా అరెస్ట్ చేసిండ్రని ఆ పార్టీ లీడర్లు. అంత సక్రమమే అయితే గీ అరెస్టే ఉండకపోతుండే అని పువ్వు పట్టోళ్ళు. ఇక అరెస్ట్ అయినా కూడా జైలుకెంచే పాలన చేస్తాడు మా సీఎం అని ఆ పాటోళ్ళు. అగో గట్లెట్లా చేస్తాడు, గా పదవికెంచి తప్పించాలే అని ఢిల్లీ హైకోర్టులో శశిరంజనలే లాయర్ కేసు కూడా వేసిండట. ఇక జైలున్నా బయటున్నా నా జీవితం దేశానికే అంకితం అని అనకచ్చిండు ఇయాల కోర్టుకచ్చిన కేజ్రీవాల్ సారు. ఇక పాములు పట్టేటోళ్ళు పాము కాటుకే బలైనట్టు మద్యానికి వ్యతిరేకంగా పోరాడిన ఆయనే మద్యం కేసుల్నే అరెస్ట్ అయిండు అని అన్నట్టుగా మాట్లాడిండు అన్నా హజారే సారు. आज वो शराब नीति बना रहा है, जिससे मुझे दुख हुआ. ఇక గిప్పటిదాకా చాలా మంది ముఖ్యమంత్రులు చాలా కేసులు అరెస్ట్ అయినరు, గాని వాళ్ళు మాజీలైనాక అరెస్ట్ అయినోళ్లే. అయితే సీఎం పదవిలు ఉండంగానే అరెస్ట్ అయిన ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ సారు రికార్డు కొట్టిండు.